హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేస్తాను మష్రూమ్ కర్రీ. దానికోసం మష్రూమ్స్ తీసుకున్నాను, ఇంకా ఆనియన్స్, టమాటో, ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మష్రూమ్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకోవాలి. ఇవి నేను కట్ చేస్తాను, నాకు ఎన్ని వచ్చినాయండి. ఒక బౌనీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని మనము వాటిని మగ్గనివ్వాలి. అవి త్వరగా మగ్గడానికి మనము కొంచెం ఉప్పు వేసుకుందాము. అది మన టేస్ట్ కూడా సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఒక స్పూన్ వేసాను. మీకు కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకొని ఈ లోపల మనం టమాటా, కాజు పేస్ట్ తయారు చేసుకుందాం. కాజు కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెండు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాక వచ్చిన పేస్ట్ని నేను ఆనియన్స్లో వేసేసాను. ఎందుకంటే ఈ లోపల నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చి వాసన పోయింది. ఈ లోపల నేను టమాటా కాజు పేస్ట్ వేసేసాను. ఈ పేస్ట్ వేసినాక మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాము. నేను ఆ పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసి వేస్ట్ చేయడం ఎందుకని వాటర్ కూడా అందులో వేసేసాను. ఆ వాటర్ వేసేసినాక మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. నేను స్పూన్లో అర స్పూన్ వేసుకున్నాను, అంత పసుపు వేసుకున్నాను. కారము నాకు టేస్ట్ తగ్గట్టు స్పూనున్నర వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ఉన్నాం వల్ల నేను తక్కువ వేసుకున్నాను. వాళ్ళకి కారంగా ఉంటే తినరని నేను స్పూనున్నర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెంసేపు మగ్గనిస్తాను. నేను మీకు కొంచెం ఎక్కువసేపు మగ్గాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవచ్చు. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ కారము, ఆ సాల్ట్ ఈ మష్రూమ్కి పట్టేలాగా బాగా అందులో కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి, అడుగంటే వస్తుంది. ఈ లోపల నేను కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను, రెడీమేడ్ ప్యాకెట్ ఇది. ఈ మసాలా వేసినాక మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను సగం వేసుకున్నాను. అది వేసుకొని కొంచెం తిప్పినాక మసాలా అంతా పట్టాలి కదండి మష్రూమ్స్కి. అది పట్టినాక నేను మళ్ళీ కొంచెంసేపు మగ్గనిస్తున్నాను. కొంచెంసేపు మగ్గిన తర్వాత నేను ఫైనల్గా కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాను, ఆ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మీకు గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు ఎక్కువసేపు మగ్గనిద్దాం. ఇది ఫైనల్గా నాకు మష్రూమ్ కర్రీ అయితే తయారైపోయింది.